ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే మరో డ్రామా వేసిన జగన్ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నాడు. ఆదివారం పలాస పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది ఒక డ్రామా. ఎన్నికల్లో వైసీపీ పార్టీ లేచిపోయింది. ఇట్టి పరిస్థితుల్లో గెలిచే ప్రశ్నే లేదు. ఎన్డీఏ భాగస్వామ్యానికి 160 స్థానాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క సర్వే కూడా చెప్తుంది. 2019 ఎలక్షన్ల ముందు ఆడినటువంటి డ్రామా మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పి ప్లాన్ వేసుకొని ఆ రోజు కూడా మీరు చూశారు, బాబాయిని గొడ్డలతో చంపి చంద్రబాబు నాయుడు మీద పెట్టి సానుభూతి పొందాడు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో పొడిపించుకొని ఆ రోజు సానుభూతి పొందాడు. ఈరోజు మళ్ళీ ఏదో ప్రతిపక్షం వాళ్ళు నాకు హత్యా ప్రయత్నం, సాక్షి పేపర్ చూస్తే సిగ్గేస్తుంది. అది పేపరా? అసలు పాత్రికేయ ఏమాత్రమైనా సరే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలాగైనా రాస్తారా? దాని మీద అంట హత్యా ప్రయత్నం అంట. కొంతమంది కుక్కలు చంద్రబాబు నాయుడు స్పందించడం లేట్ అయిందని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించడం ఆలస్యమైందని చెప్పి కొన్ని కుక్కలు మొరుగుతున్నారు. ఈ సంఘటన జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో ఉన్నారు. ఆయనకు కూడా తెలియదు. దిగిన వెంటనే తెలిస్తే వెంటనే స్పందించారు. పోలీసులు వైఫల్యం ఇది. పోలీసులు ఒకవేళ ఇది జరిగి ఉంటే ఎందుకు పట్టుకోలేదు, ఎవరి వల్ల జరిగింది అని చెప్పి నీ పోలీసులు కరెంటు పోయిందంటే నీ ఏఈలు, నీ ఎస్సీలు, నీ డిఈలు, నీ ఇంటెలిజెన్స్ మొత్తం టోటల్గా నువ్వు నీ చేతిలో పెట్టుకొని సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాల మీద నువ్వు దాడి చేస్తావు. నేను అడుగుతున్నాను, ఏం జగన్మోహన్ రెడ్డి, మేము ప్రజాస్వామ్య వాదులం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్మాం కాబట్టి నీ మీద దాడి జరిగినా జరగకపోయినా ఖండించాం మేము. ఏం చంద్రబాబు నాయుడు మీద 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మీరు దాడి చేశారు? చెప్పులు ఇసిరారు, రాళ్లతో కొట్టారు. ఆ రోజు ఏమంటారు, భావ స్వేచ్ఛ ప్రకటన ఎవరైనా ఇసురుకోవచ్చు అని చెప్పి డీజీపీ మాట్లాడారు. ఒక్కరోజే నువ్వు ఖండించావా? సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదని చెప్పి మాట్లాడడానికి? ఇది ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు తెల్లవారి సోషల్ మీడియా చూస్తే అసహించుకుంటున్నారు.